మనకి ఆడియన్స్ని ఒక మైండ్ గేమ్ ఆడాలా అనే విధంగా ట్రై చేశాడు, బట్ అయితే అది వర్కౌట్ కాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అస్సలు చూడలేరు అన్న. వచ్చారు పాపం, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చారు. ఎందుకు ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూనే ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాక్. సత్యదేవ్ యాక్టింగ్ గురించి అయితే చెప్పుకోని అవసరంలే, ఆయన అయితే పీక్స్ ఉంది. బట్ అయితే స్టోరీ ఏం లేదు, సింపుల్ స్టోరీని ఏంది అంటే ఇది లైక్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. కొంచెం బోరింగ్గా ఉంది మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్ అన్న, అసలు తలకాయ నొప్పి వచ్చేసింది. నరేషన్ వెరీ లో. అది కాక వెంకటేష్ మహా మూవీ లాగా అయితే నాకు అనిపించలే. నా సినిమా దేంతో పోల్చినాడంటే, నేను దేంతో పోలుస్తానంటే ఒక కొబ్బరి మట్టు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసిండ్రు. అవన్నీ మేలు, నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళి ఏదో ఒక్క సీన్ కన్నా కనెక్ట్ అవుతాం. ఇది నాకు ఒక్క సీన్ కూడా కనెక్ట్ కావాలనిపించింది. ఆయన ఇచ్చినంత హైప్ అసలు ఏం లేదు. ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే సత్యదేవ్ కెరీర్కి యూస్ఫుల్, అంతేనా. యాక్టింగ్ అంత పీక్లో చేశాడు, ఆయన వరకు యాక్టింగ్ బాగా చేశాడు. లేదు నా ఇదంతా కూడా సినిమా ఒక 5 క్యారెక్టర్లు 6 క్యారెక్టర్స్ మధ్య ఉంటుంది. ఇంకా మొత్తం స్టోరీ అంతా సెటిల్ చేసి చేసినట్టే తెలిసిపోతా ఉంటుంది. అంత న్యాచురల్గా ఏమనిపించదు, ఆర్టిఫిషియల్. ఎమోషనల్ కూడా ఏం లేదు, ఏం వర్కౌట్ కాదు. ఒక్కొక్క తాను ఉంది రైటింగ్, ఒప్పుకుంటాం. లైక్ స్పాంటేనియస్గా కానీ లేదంటే ఒరిజినల్గా కానీ ఆయన ఎలా ఉంటుందో అలా ఉంది. లైక్ ఇంతకుముందు కంచరపాలెం చూసినట్టు విధంగానే అనిపిస్తుంది, అంటే అట్రాక్ట్ అవుతాం. బట్ అయితే వాళ్ళు లేపినంత సినిమా లేదు. అక్కడ చాలా డిసప్పాయింట్ అసలు. ఎందుకంటే ఒక మూవీ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆ స్టేట్మెంట్ చూసే మూవీకి వెళ్తాం. అంటే ఒక ఆడియన్స్లో ముందే హోప్స్ నింపినట్లు అది. బట్ అయితే అక్కడ రీచ్ కాలేదనిపించింది నా. ఓల్డ్ బ్యాక్డ్రాప్ తీసుకెళ్ళాడు సినిమాని. ఏంది ఓల్డ్ అన్న, అసలు నాకు అనిపించలే. ఎంతకీ సత్యదేవ్ ఓకే, యాక్టింగ్ పరంగా ఏదో చేసినాడు అనిపిస్తుంది, అట్లనేం లేదు. బట్ అయితే ఆయనేమో చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, సత్యదేవ్ ఆయన ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ అయితే స్టోరీలో దమ్ము లేనప్పుడు ఎంత పెట్టినా తక్కువ అనిపిస్తుంది మనకు. ఏదో సింపుల్ స్టోరీ అన్న. ఎందుకంటే ఓకే ఓల్డ్ బ్యాక్ డ్రాప్ ఓకే, అది ఒప్పుకుంటాం. కానీ స్టోరీలో చిన్న పాయింట్ పట్టుకొని ఒక సైకలాజికల్గా వెళ్ళాడు, బాగానే ఉంది. బట్ అయితే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఇవి సెట్టే కాదు. మహేష్ అన్న సైకలాజికల్ థ్రిల్లర్ 1 తీశాడు, ఆయన కొన్ని చోట్ల అది కొంచెం మిస్ఫైర్ అయినా సరే కొన్ని చోట్ల ఎంగేజ్ చేశాడు. ఎంగేజ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ట్విస్టులు ఉంటాయి, బాగానే ఉంటుంది. న్యూ ఫేసెస్ అందరూ కూడా బాగానే ఉంటుంది. అది ఒక్కటే మనసులో. ఎందుకంటే ఇప్పుడు మనము మూవీ చూసాం, ట్రైలర్లో ఒకలాగా ఉంటుంది, సినిమా లేకపోతే ఒకలాగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈవెన్ మనం ట్రైలర్ చూసినప్పుడు, రాజ్ బహదూర్ ట్రైలర్ చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది. లోపల పోతే ఎంతకీ స్టోరీ లేక వెళ్ళకుండా అక్కడక్కడే తిప్పుతా వర్త్ కాదు. బీజిఎం ఓకేనా, పర్లా, రైటింగ్ బాగుంది. సో కొన్ని ఆ టైప్ ఆఫ్ అంటే ఓల్డ్ బ్యాక్గ్రాఫ్లో వచ్చే డైలాగ్స్ కాబట్టి కొన్ని బాగా రాసుకున్నాడు. బీజిఎంలో కూడా వెనకలు వచ్చే బీజిఎమ్స్, ఆ సాంగ్లో వచ్చే మీనింగ్స్ అంతా బాగానే ఉంటుంది. బట్ అయితే ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి సత్యదేవ్ అనేది జస్ట్ ఒక ఓల్డ్ గెటప్లో కనిపిస్తాడు. అది కాక అది ఎంతసేపులో దీంట్లోనే ఉంటాం మనం. ఎక్కువ మందిని కూడా చూపిడు, ఒక 4-5 మంది అంతే యూజ్ చేసుకుంటాం, లిమిటెడ్ ఆర్టిస్ట్. కామెడీ అదే అన్న. ఆ కామెడీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన గేర్ ఆఫ్ కంచరపాలెంలో ఎలా చూసాం కామెడీ, ఆ టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది. అంటే అదే పనిగా రాసుకొని దాన్ని జోకులు పేల్చల్లా అట్లేం ఉండదు. ఆయన రైటింగ్ కనిపిస్తుంది, ఆ కథలో భాగంగా కామెడీ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. మళ్ళీ యథావిధిగా కొంచెంసేపులు మళ్ళీ అదే స్టోరీ అలానే అవుట్ ఆఫ్ 5 2 ఇవ్వచ్చు అంతే. ఏమో నాన్న ఒక చిన్న ఏమంటారు ఒక అదే ఒక అంతే, ఒక ఎస్టేట్ అనుకోండి, దాంట్లోనే అంత సినిమా తీపిచ్చేసాడు. యాక్టింగ్ సత్య యాక్టింగ్ బాగుంది. అంతేం లేవు, లేదు అసలు. ఏ మూవీనా? ఈ మూవీనే రాబోతురు లేదు ఏమి కన్ఫ్యూజన్ ఏమి అయితే. బోరింగ్, చాలా బోరింగ్. స్టోరీ ఎక్కువ లేదు అసలు. లాస్ట్ క్లైమాక్స్ 10 minutes కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ 10 minutes అది కూడా కొంచెమే వేస్ట్. 3 గంటలు వేస్ట్ దానికోసం అయితే. అంతే.
గెటప్ ఎట్లుంది పోనీ చాలా మార్చాడా ఓకే అన్న. ఈ డిజైన్ కాస్ట్యూమ్ డిజైన్ అంతా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ కానీ అంతా బాగుంది. మ్యూజిక్ మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు ఏమైనా ఉంటాయా బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా పాటలు మా పాటలు చాలా బాగుంటాయి కేర్ ఆఫ్ కల్చర్ పాటలు అట్లా ఏమైనా ఉంటాయా ఉన్నాయన్న. 2-3 ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి, మాకు అంతగా దానికి తెలియదు. అవే దీంట్లో యూజ్ చేసినట్టు రీమేక్ చేసి. ఓవరాల్ గా ఎట్లా చూడొచ్చా చూడకూడదా యావరేజ్ పర్లేదు నా చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోకూడదు. అది జస్ట్ ఒకసారి అంతే, లేదండి. అదేమంటే మనకి వంశం అనేది ఒకటి ఉంటుంది కదన్నా, ఒక ట్రీ అనేది ఉంటుంది కదా, ఆ పాయింట్ మీద తీసుకొచ్చాడు. అది ఓకే, యాక్సెప్ట్ చేస్తాము. ఇప్పుడున్న జనరేషన్ అక్కడ చూపించేది 1860, ఇప్పుడు 2025. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఎన్నేళ్ళైనా ఈ వంశం గురించి మాట్లాడుతూనే ఉంటారు. లైక్ ఉంటుంది, స్టోరీ ఉంది, కానీ ఎక్కడో సమ్వేర్ మిస్సింగ్. వెంకటేష్ మనం కేరా పంచరకాలం చూసినప్పుడు ఎండింగ్ ట్విస్ట్ వస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంత చిన్న సినిమా అయినా కూడా పీక్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి ట్విస్ట్ ఉంటుంది, కానీ అది జస్ట్ మనం అక్కడ ఏదో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఓకే, నీరసపడకుండా బయట వచ్చేలా కామెడీకి నవ్వుకుండా బయట వస్తాం. అది కామెడీగానే, బట్ అయితే ఆయన చూపించిన విధానం ఏంటి, ఆ వంశం అనేది, కానీ అక్కడ ఆ సబ్జెక్ట్ మీద వెళ్ళలేదు.